వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా అయితేనే మా వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, వెంటనే మా వీడియోలు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు అడిగినట్టుగానే మేము రెగ్యులర్ గా వీడియో పెడుతున్నాం. లైక్స్ అయితే మస్తు తక్కువ వస్తున్నాయి, ఇంకా సగానికి సగం మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు. కొంచెం మా వీడియోకు లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇక ఇయాల్టి మన వీడియో వచ్చేసి నా ముద్ర బెల్లం 58 ఎపిసోడ్ అన్నమాట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. దోస్తులు, మన వీడియో చూసే ముందైతే మన వీడియోకి లైక్ చేయరి, ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యరి మర్చిపోకుర్రి. ఈ ముసల్లేంది ఇంత పొద్దున స్నానం చేస్తాంది? పిచ్చి గిట్ల పట్టిందా దీనికి? ఓ అమ్మమ్మ, ఏందే గింత సరిలా స్నానం చేస్తాను? ఏం చెప్పాలనే బిడ్డ, నాకొచ్చిన గోచలు వాళ్ళకి రావద్దు. నీకు అంతగానం గోసలు ఎందుకు వచ్చినాయి? ఎవరేమన్నారు నిన్ను? చెప్పుకుంటే సిగ్గు పోతే రాములా, ఏం చెప్పాలి? అంత నీ మొగడి ఏవట్టే. ఏందే ముస్లి, అటు పోయి ఇటు పోయి మళ్ళా నా రాజేష్ మీదే పడ్డావా నువ్వు? అటు పోయి ఇటు పోయి నీ మొగని మీద పడలేదే నేను, నీ మొగడే నా మీద పడ్డాడే రాములా, నీకేమని చెప్పాలనే? ఏందే ముస్లి, అంత పిచ్చి పిచ్చి ఓడతాను? పిచ్చి గిట్ల పట్టిందా ఏంది నీకు? నీ పిచ్చి ఆవులవోను, గిసంటి చేయాలల్లా ఎవరన్నా వద్ద ఆడతారానే పొల్లా. అవతోడే లిల్లీ, కావాలంటే ఈ చెంప చూడే, ఎంత ఎర్రగైందో చూడే. నిజంగానే ఎర్రగైంది అనేమమ్మ, ఏమైంది అక్కడ? ఓ శంకరా రాములా, ఇది వరకు అది చెప్పింది నీకేమర్థమైందే? పిచ్చిరి పొల్లా, నీకేమని చెప్పాలి, ఎంతకని చెప్పాలి? నీ మొగడే చేసిండే అంటే నీకు వినబడతలేదానే? ఏంది నా రాజేశా? నీ రాజేశేనే, నా చెంప మొత్తం కొరికిండే నిన్న రాత్రి. ఓ కొడుకా, ఈ ముసలినేమో చెప్తాను కదా లిల్లికి, ఇయ్యాల నా పని అయిపోయింది పోయిగా. ఎవ్వరు చూడకముందు ఇక్కడ నుంచి ఎట్లనైనా చెంపు కావాలి. చూడు పోతాడు మెల్లగా, చేసిందంతా చేసి మెల్లగా జారుకుంటాడు. ఎవరైనా చూస్తారని రక్తపింజర తీరు పోతాడు. రాజేష్, ఇటు రా ఒకసారి. అబ్బా దొరికిండ్రా. అరే రాజేష్, ఇటు రారా. ఏంటిది లిల్లీ, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, చూసుకొని మళ్ళీ అత్తా. ఇటు రారా అంటే ఏమో కథలు పడతాను, నువ్వు ఇటు అత్తవా రావా? ఛీ, అబ్బా ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? వచ్చింది కదా నీ మగుడు, అడుగు నిన్న రాత్రి ఏం చేసిండో అని అడుగు. రే రాజేష్, ఏంటిదిరా అమ్మమ్మ ఏమంటుంది, నిజమేనారా? ఏమో అనుడు ఎక్కడిదే, నా చెంప మొత్తం కొరికిందంటే నీకు వినబడతలేదు అనే మళ్ళీ. నిజమేనారా? అమ్మమ్మ చెంప కొరికినవా? కొరకలేదు కదా, చెప్పడానికి ఏమో ఏమో బాగుతుంది. చెప్పవేమరా మనవడా, మళ్ళీ అడుగుతుంది కదా, ఏమో బుడగపతి నిల్చున్నావు, చెప్పు. ఏందిరా ఎంత మాట్లాడినా సప్పుడు ఎత్తులో, నిజమేనారా అమ్మమ్మ చెంప కొరికినవా? అది నిజమే లిల్లీ, కొరికినా. కొరికినవా? నీకేం రోగం పుట్టిందిరా, దాని చెంపనెందుకు కొరికినావు? మైండ్ ఉందా అసలు నీకు? నన్నేం చేయమంటావు లిల్లీ, నా పక్కకు వచ్చి వండుకుంది, నువ్వే కావచ్చని నేను గట్టిగా కొరికినా. విన్నావానే, ఒక్కొక్కటి బయటికి వెళ్తానే మెల్లమెల్లగా. నీ మగడే కొరికిండే అంటే నువ్వు విన్నావా? నా మగడు సుత పూస సక్క పూస అంటే కదా, చూడు ఏం పని చేసిండో, బుడ్డగా పమ్మకపోడు. ఓ నానమ్మ, నేను నిన్నెందుకు కొరికినా, ముద్దు పెట్టుకున్న గంతే. ఏందిరా ముద్దు పెట్టుకున్నావా? ముసల్దాన్ని ముద్దు పెట్టుకుంటేందిరా? ఆగు, చీపురు కట్టేది నీ సంగతి చెప్తాగు. అబ్బా లిల్లీ కొట్టకు. నిన్ను కొట్టుడు కాదురా రాజేష్, ఈ చీపురు పట్టి దుమ్ము దులుపుతాగు నీది. హాయ్, అబ్బా లిల్లీ అద్దు, కొట్టకు లిల్లీ, దెబ్బ తాకుతుంది. మరి లేకపోతే అమ్మమ్మని ఎందుకు ముద్దు పెట్టుకున్నావురా? పిచ్చిలేసిందా నీకు? ఓ పిచ్చిదానా, నేనేమన్నా కావాలని ముద్దు పెట్టుకున్నానే? నిన్న నైటు నేను వన్నాక నానమ్మ నా పక్కకు వచ్చి వండుకుంది. నాకేం తెలుసు, ఆ చీకట్ల నువ్వే వచ్చి నా పక్కకు వండుకున్నావు కావచ్చని నానమ్మకు ముద్దు పెట్టినా. అవునే ముస్లి, నువ్వు రాజేష్ దగ్గర ఎందుకు వండుకున్నావే? అయినా నిన్న నువ్వు నైటు నా దగ్గరనే వండుకున్నావు కాదే, మళ్ళీ అటెందుకు పోయినవే? మీ అత్త గుర్రు కొడుతుందని ఆ రూమ్ లో పోయి వండుకున్నా లిల్లీ, అట్టెట్టుగా నేనెందుకు పోతా? ఇక పోయి మా మామ దగ్గర వన్నా వచ్చి ముద్దు పెట్టిండు, శీలాన్ని ఖరాబ్ చేసిండు. ఓ ముసల్దానా, ముద్దు పెడితే శీలం ఎట్లా ఖరాబ్ అవుతుంది? అయినా నీ శీలం ఖరాబ్ చేస్తానా నీ ముసల్దానా? నువ్వు మంచిగున్నవేమో. అయితది,
ఎందుకు కాదు పత్తిపోతాను కదా. నా మొగడు చచ్చినప్పటి నుంచి వెళ్ళి పదిలంగా కాపాడుకుంటానా. నువ్వు ఇన్నొద్దులకు వచ్చి ఖరాబ్ చేసినావు. నా ముఖం మీద పెట్టుకోవాలి ఇప్పుడు. చెప్పు. ఏ ముస్లి ముద్దే కాదే పెట్టుకున్నది, ఏమో కొంపలు ముందున్నట్టు చేస్తానవేందే? దానికే వచ్చి నువ్వు స్నానం చేస్తానవా? పోనాడు ఇంట్లోకి నువ్వు. పోతా పోతా, నా తానం అయింది కదా, పోటీగా. ఏమైంది? ఇల్లు అక్కడ ఏం చెప్తారు? ఏమైంది అవ్వా? ఇంత పొద్దుగాల చల్లటి నీళ్ళతో స్నానం చేస్తాను, ఏమైందే? నీకేం చెప్పాలనే బిడ్డ, అయిపోయింది ఇక అంత అయిపోయింది. ఓర్ని అక్క, ఈ ముసలిది మళ్ళా చెప్తుందా ఏంది? చెప్తా నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఎటనన్నా వేసి ఆపాలి. ఏంటిది అయిపోయింది అవ్వా? ఏమైంది? ఇక నీ అల్లుడు. నువ్వు ఆగు నానమ్మా, నేను చెప్తా. ఏం లేదత్తమ్మా, నానమ్మ మీద బల్లి పడ్డది, నేను నచ్చి తీసిన గంతే. ఓ గందుకేనా ఇది పొద్దుగాల స్నానం చేస్తాంది? గీ బల్లి వాట గిట్ల నేను చేసేది. సవడగా స్నానం చేసి లోపలికి రా. అమ్మమ్మ అత్తది గాని నువ్వు ఇంట్లోకి పోయమ్మా, ఇడ్లీలు పెట్టుకో. సరే సరే, నేను ఇంట్లోకి పోతా గాని ఇడ్లీలు పెట్టిందే. ఇక నువ్వు అల్లుడు కాలు చేతులు పెట్టుకొని ఇడ్లీలు పెడతా మీకు కూడా. మేము వస్తానం గాని నువ్వైతే పెట్టిపోయే ఇడ్లీలు మాకు. సరే సరే బిడ్డ, దా మరి. ఏ ముస్లి, ఏందే నువ్వు అందరికి చెప్తాను? మరి చెప్పద్దానే? ముద్దు పెడితే ఏమైతుంది అమ్మమ్మ? ఏం కాదు, ఏమన్నా కావాలని పెట్టిందా నీకు? నువ్వు అందరికి చెప్పి ఇజ్జద్దిస్తావా ఏంది రాజేసి? చెప్పక ఎవరికి? సరే సరే పట్టు, ఎవరికి చెప్పా మనవడా, ఎవరికి చెప్పగాని నాకు 90 సీసా కొనుక్కరా మరి. 90 అనానమ్మా? సరే కొనుక్కత్తా. నువ్వైతే అందరికి చెప్పి నా ఇజ్జత్ దియ్యకు, దండం పెడతా. ఎవరికి చెప్పా మనవడా, నువ్వైతే 90 సీసా కొనుక్కొని రాపో, ఎవరికి చెప్పగాని. సరే కొనుక్కొచ్చిత్తనానమ్మా, నువ్వైతే ఎవరికి చెప్పకు, ఆగుపోతన్నా. ఆనే అమ్మమ్మ, ఇదంతా 90 సీసా కోసమే కదా నీ నాటకం? ఇక మరి తాగబుద్ధి అవుతుంది బిడ్డ, మరేం చేయాలి? ఎవరు కొనుక్కరమ్మంటే కొనుక్కరారు. నిన్న నువ్వు బుట్టమంటే తెచ్చినావు, అది అయిపోయింది, మళ్ళీ తాగబుద్ధి అవుతుంది. సరే ఉండు ముసల్దాన, తెత్తడు రాజేషు. తెచ్చినాక మూలకు వండి తాగు, అంత గాయగా ఎర్రకు. సరే బిడ్డ, నేనేం లొల్లి చెయ్య, అప్పటికే తాగి పండుకుంటా. నా మనవడున్నో మనవరాలు బంగారం, గందుకే మీరంటేనే ఇష్టమే నాకు. సరే సరే ఉండు, పొద్దుగాలనే ఆగం చేసినావు. ఇక ఇంట్లోకి ఈయనే ఉన్నామనుకో, దగ్గరికి ఇడ్చుకొస్తావు సలికి. ఇక పోతా. బావా పొద్దున్నే రెడీ అవుతున్నావు కదా, ఎటు పోతున్నావు? ఎట్లేదు మల్లిక, ఇలా మన వడ్లు కొనడానికి వస్తారు, అందుకే ఐకేపీ అడుగుతున్నా. అవునా, రేపు రమ్మని రాదు బావా, ఇవాళ నువ్వు ఇంటికానే ఉండు. ఎందుకు బంగారం, ఏమైంది? ఒంట్లో బాగలేదా? ఏ అట్లా ఏం లేదు బావా, నేను మంచిగానే ఉన్నా. ఇవాళ అమ్మ వాళ్ళు మన ఇంటికి వస్తా అన్నారు, అందుకే నిన్ను ఉండమంటన్నా. ఇవాళ ఒక్కరోజన్నా ఉండు కదా బావా, ఎప్పుడు చూడు బయటికి వెళ్తావు, నాతో అసలే టైం స్పెండ్ చేస్తలేవు. సరే సరే బంగారం, నేను ఉంటా గాని నిన్న రమ్మంటే మీ అమ్మోళ్ళు ఇయ్యాలి వస్తారా? సరే గాని ఎవరెవరు వస్తారు? ఎవరెవరేంది బావా, అందరు వస్తారు, అమ్మ బాబు తమ్ముడు ముగ్గురు వస్తారు. అవునా మల్లిక, అత్తారా? అత్తారు బావా, నువ్వు ఉండు ఇంటికాన్ని, నాకు తెలియదు. ఎందుకు మల్లిక అట్లా ఫీల్ అవుతున్నావు? ఉంటా అని చెప్పినా కదా, ఒక చిన్న వర్కే, వెళ్ళి చూసుకొని వస్తా. లేదు బావా, నాకేంది, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. సరే మల్లిక, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కదా, ఉంటా గాని వడ్డుకోవడానికి రేపు రమ్మంట పట్టు. సరే బావా, థ్యాంక్ యూ, లవ్ యూ. బావా నువ్వు ఇంటికాడ ఉంటే నాకు మంచి అనిపిస్తుంది, నా కోసం ఏమన్నా తీసుకొస్తావా? ఇద్దరం కలిసి మంచిగా తిందా. స్పెషల్ గానా? ఏం తినబుద్ధి అవుతుంది మల్లిక, ఏం తీసుకురావాలి? అది బావా, నాకు పానీపూరి తినబుద్ధి అవుతుంది, నువ్వు అద్దనద్దు, నాకు దేవాలే, నాకు తెలియదు. మల్లిక, డాక్టర్ ఏమన్నది? బయట ఫుడ్ తినద్దన్నదా? ఇప్పుడేమో నువ్వు పానీపూరి ఏమంటాను, అది ఎంత అన్హెల్దీ. లోపల ఇద్దరు ఉన్నారు కదా, నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలి కానీ ఈ పానీపూరి తింటారా చెప్పు? పో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే, నాకు ఇష్టమైన ఎప్పుడు తినని. మల్లిక, నువ్వే ఆలోచించు ఒకసారి, నువ్వు పానీపూరి తింటావు, తిన్నాక నీకేమన్నా అయిందనుకో, లోపల ఉన్న పరిస్థితి ఆలోచించినవా? వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచించు. అవును బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే. సరే బావా, అట్లయితే ఏమన్నా హెల్దీ ఫుడ్స్ ఉంటాయి కదా, నా కోసం చేసుకొస్తావా? గట్ల అన్నావు, చేసుకొత్త బంగారం, ఎందుకు చేసుకురాను? ఏం కావాలి చెప్పు, ఏం తినబుద్ధి అవుతుంది? అగో బావా, మళ్ళా నాకేం తినబుద్ధి అవుతుంది అంటాను. ఓ ఇక ఇంట్లో ఏముంటాయి తీసుకొని రాపో, అన్ని తిని పెడతా. అయ్యో నా బంగారం, కోపం వచ్చిందా? కోపం తెచ్చుకోకురా బంగారం, లోపల ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తుంది.
ఏంది బావా? ఏం లేదు ఏం లేదు మల్లిక, నేను పోయి నీకోసం మటన్ తీసుకొస్తా, మంచిగా అండిపిత్తా. మంచిగా 3 పుట్టలు తిను, నువ్వు అసలే వీక్గున్నావు. అట్లనే మీ వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళు కూడా తింటారు. ఆ, ఏంది బావా? నిన్ననే కదా ఏటన్ కోసిరు, మళ్ళీ పోయి మటన్ తీసుకొస్తా అంటాను ఏంది? ఇంకెక్కడ మటన్ మల్లిక, నిన్ననే అయిపోయింది. ఏంది బావా, అంత అయిపోయిందా? ఛీ, నేను ఒక్కసారే తిన్నా బావా. నీకు తెలియదా మల్లిక అమ్మ గురించి? ఇక సర్పంచ్ గెలిచింది కదా, ఇక పక్కింటోళ్లకు ఆ ఇంటోళ్లకు వాళ్ళు అడగకుండా పోయి మటన్ తీసుకుపోయి వేసి ఇచ్చొచ్చింది. అవునా బావా? సరే తి, ఆ లోట్లయితేనే మనం గెలిచినాం కదా, పెట్టని. నా బంగారం అన్ని మంచిగా అర్థం చేసుకుంటది, ఏ విషయం సీరియస్ గా తీసుకోదు. సరే మరి నేను వెళ్ళి మటన్ తీసుకొస్తా. సరే బావా. ఎవరిల్లు? నాకు కిట్టయ్య తీరే ఉన్నాడు కదా. ఊరినే అక్క, ముసల్ది పొద్దుగాలనే దుకాణం తెరిచింది కదా. అత్త, మంచిగున్నావా అత్త? శాంతాబాయ్, నువ్వే నానే? నేనెవలా అనుకుంటానా? నేనే పొద్దుగాలనే మొదలు పెట్టినావు కదా. కిట్టయ్య, నా కిట్టయ్య కూడా వచ్చింది కదా. ఏంది కిట్టయ్య సప్పుడు చేస్తలేవు? రైట్రా కాంతం, నీ ఎప్పుడాలున్నో ఎప్పుడు వచ్చిండే ఇరా. ఆగు, అయిన వాళ్ళు వచ్చిర్రా? రారి వదినా, అంత మంచిదేనా? ఆగిరు, లోపలికి రారి. అత్తన్న వదినా, అంత మంచిదే. మీరు మంచిగున్నారా? మల్లిక, మీ అమ్మ నాన్న వచ్చిర్రు, రాయే ఇటు. ఓ అవ్వ, గిక్కనే తాగుతాను విందే, చుట్టాలు వచ్చిర్రు, నీకు కనబడతలేదా? ఆ దుకాణం పట్టుకొని లోపలికి పోరాదే, ఎదురు ఎందుకు కూర్చున్నావు ఇవి పట్టుకొని? వాళ్ళేమన్నా కొత్త చుట్టాలా అనే కాంతం? మనోళ్ళేనా? శాంతవ్వా, కూసోరాదుర్రే, ఎంతసేపు అని నిలబడతారు అట్లా? కూసోరి. బస్సుకి వచ్చిర్రా ఆటోకి వచ్చిర్రా? బస్కే వచ్చినామత్త, ఇక ఈడ దిగినాక ఆటో పట్టుకొని వచ్చినాం. ఆనే శాంత, అటు చేతులతోనే వచ్చినవేందే? ఏం తెల్లదా బిడ్డకు? ఏ తేలేదత్తా, ఇక అదినే పిలిచింది కదా, వచ్చి ఓసారి కనిపించి పోదామని వచ్చినాం. ఇక అట్లనే మా మల్లికకు కూడా 3 నెలలు పడ్డాయి, ఇక తీసుకుపోదామని వచ్చినాం అందరం. ఆహా, తీసుకుపోతావా అనే శాంత? సరే సరే, తీసుకుపో. కిట్టయ్య, ఏమో నిలబడున్నావు? ఇగరా, ఓ పెగ్గేసేవురా. ఏంటి పెగ్గా? నేను దాగా షీ, నేను గద్దా ఏంటో తిరగనబడతానా నీకు? ఆహా, నువ్వు తాగవా అయితే? సరే సరే, మీ అవ్వయ్య ఉన్నారని తాగమంటున్నావు, మాకు మాయరికే. అమ్మా, ఎప్పుడు వచ్చిర్రే? ఇప్పుడు వచ్చినాం రా మల్లిక. బుజ్జి, పానం అలకగా ఉంటుందారా? మంచిగానే ఉంటుంది బాపు. తమ్ముడు, మంచిగున్నావారా? మంచిగానే ఉన్నానా అక్క? అక్క, బావ అల్లుడు ఎటు వేరు, ఇద్దరు కనబడతలేరుగా? వాళ్ళ అన్న వడ్లు కొనడానికి వచ్చిర్రు, ఐకేపీకి వేరే వాళ్ళు ఇంట్లో లేరు. అల్లుడు, అట్లనే నిల్చొనున్ను, కూసోరాదు? కూసుంటా అత్త. ఓ అత్తమ్మ, నువ్వు సర్పంచ్ అయినవాట కదా, కంగ్రాచులేషన్. అయిన అల్లుడు, థ్యాంక్ యూ. ఏం ట్యాంక్ అత్త? నీళ్ళ ట్యాంకా? ఏ ఉండల్లుడు, అంత పరాశకాలు ఆడుతూ గదే తాంకో తీంకో అంటారు కదా, గదే చెప్తాన్నా. వదిన, నిన్న రమ్మంటే రాలేదు ఎందుకు? మంచిగా అందరు వస్తారని ఏటను కోపిత్తి, మీరే రాలేదు. పాపం మల్లికైతే అంత చిన్నవేంది, మామూలు రాలేదని. అయ్యో అవునా వదిన, ఇగో వద్దాం అనుకున్నాం గాని అట్లు కళ్ళన్నుండే, ఇక ఎట్లు వదిలిపెట్టచ్చుడు. గందుకే ఇక అట్లు కుప్ప చేసి పగలు కప్పచ్చినవి అలా. అయ్యో, మీదికి ఇంకా కాంటలు మొదలు పెట్టలేదా వదిన? ఏడాదినా ఇంకా మొదలే పెట్టలే. అట్లు మా ఇచ్చరు రావాలని అంటారు, రోజు ఎండ పోసినట్టే. పొద్దుగాల ఎండ పోసుడు దున్నుడు ఇదే పని అవుతుంది, మళ్ళా సాయంత్రం అయితే కుప్పకెత్తుడు. ఇక మాది గిదే అవుతుంది 4 రోజుల నుండి. మరి మీదికు అడ్లు వేనే వదినే? గదేవైనా ఇలా మా అడ్లు కొనడానికే వచ్చిర్రు, అందుకే మీ అన్నుండి అల్లుడు ఇద్దరు అటే వేరు. కాంతం, అన్నం పెట్టుకోవే వాళ్ళకు, ఏమో ఇక్కడనే కూర్చోబెట్టినావు. అయ్యో మర్చిపోయింది అవ్వ. ముచ్చట్ల పడితే నీకే సోయి ఉండేదే కాంతం. పోయి అన్నం పెట్టుకో వాళ్ళకు. సరేనే అవ్వ. అదినా అన్న పార్రే అన్నం తిందురు. ఏందత్తా, నన్ను పిలుస్తూనే లేవు కదా, నేను అద్దా తినుడు. అయ్యో అల్లుడు, గట్లంటాను, దా నువ్వు కూడా. భలే ఉన్న వాళ్ళుడు, నువ్వు తినకపోతే ఎట్లా? మళ్ళీ మీ అక్క అలగా నా మీద, మా తమ్మునికి అన్నం ఏ పెడతలేదు మా అత్త అంటది మళ్ళా. దాదా నువ్వు కూడా అన్నం తిందు. మల్లిక, పావే నువ్వు కూడా తిందు. సరే అత్తమ్మ, తింటా నేను కూడా. బుజ్జి, మంచిగా చూసుకుంటాను నాన్న మీ అత్త.
ఎందుకే అమ్మ అట్లా అడుగుతాను? ఏమోనే బుజ్జి, నేను యూతంటే అట్లనే అనిపిస్తుంది. అంత బక్కగాను ఏం తింటలేవా ఏంది? మీ అత్త ఏం చేసి పెడతలేదా? మా చేసి పెడుతుంది. నాకే ఏం తిన బుద్ధి అయితే లేదు. అమ్మ నాకు ఇక్కడ ఉండ బుద్ధి అయితే లేదే. నేను అక్కడికి వస్తా కొన్ని రోజులు. అయ్యో, ఉండ బుద్ధి అయితే లేదా అని ఇక్కడ? అయినా నిన్ను తీసుకోవడానికి వచ్చిందే. ఇక నీ డెలివరీ అయ్యేదానికి ఇటు పంపియా. నువ్వేం తింటానో ఏమో ఇక్కడ. నేను చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అంతా బక్కగా అయినా తెలుసా? సరేనే అమ్మా, నాకు కూడా మన ఇంటికే రావాలనిపిస్తుంది. ఇవాళ సాయంత్రమే పోదామే అమ్మా. సరేనే, ఇక మీ అత్త చెప్పి సాయంత్రం తీసుకుపోతా. ఇక వీడియో అయితే చూసి కదా ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? పాపం మా మల్లికకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదట. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటుంది. మరి ఎందుకు పోతా అంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ బాయ్ దోస్తులు, మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం.